హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. గుడ్ మార్నింగ్ అందరికి, ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాస్ట్ ప్రీవియస్ వీడియోలో 24 అవర్స్ డ్యూటీ అయితే చేయడం జరిగింది. ఆ 24 అవర్స్ లో మనకు టోటల్ ఎర్నింగ్ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి, సో ఫ్యూయల్ తీసేసి మనకు ఎంత వర్కౌట్ అయింది అనేది అయితే నేను క్లియర్ కట్ గా వీడియోలో అయితే మెన్షన్ చేయలేదు. సో అది డిజైర్ కార్ మీద చేశాను. ఇప్పుడు వ్యాగనార్ కార్ మీద ఈ రోజు అయితే ఆన్లైన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లో అయితే సో మనం ఆ క్లారిఫికేషన్ అయితే చేసుకున్న తర్వాత గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్. ఆల్రెడీ ఆన్లైన్ అయితే చేశాను. సో ఇంతవరకు అయితే ఒక్క పికప్ కూడా పడలేదు. సో వెయిటింగ్ చేస్తున్నా. ఇంతవరకు 2 పికప్లు పడ్డాయి. యాక్సెప్ట్ చేసే లోపే మళ్ళా కెల్కత్తా దుకాణం బంద్ అయిపోయినాయి. 7 అవుతుంది టైం. అయితే నేను 6 o'clock కరెక్ట్ గా ఆన్ చేశాను. 1 hour అవుతుంది. ఇంతవరకు ట్రిప్ అయితే రాలేదు ఈ రోజు. సో ప్రతిరోజు ఒకే విధంగా ఉంటది బిజినెస్ అనేది అయితే మనము ఎక్స్పెక్ట్ చేయడం మాత్రము సో చేయకూడదు. ఒక రోజు హెవీగా ఉండొచ్చు, ఒక రోజు తక్కువ ఉండొచ్చు. ఎనీవే, సో మనము 13th రోజు 4855 అయితే చేసినాము. ఒకసారి అయితే డాటా అయితే చూసుకుందాము మనము. ఒక నిమిషం. సో టోటల్ గా మనం తిరిగిన కిలోమీటర్స్ అయితే 460 చిల్లర అయితే తిరిగినాము. బిజినెస్ 2 days కలిపి 6340 రూపాయలు అయితే చేసినాము. ఫ్యూయల్ వచ్చేసి 2560 రూపాయలు ఫ్యూయల్. సో మనకు బ్యాలెన్స్ వచ్చేసి అయితే 3780 రూపాయలు మిగలడం జరిగింది. సో దీంట్లో 3780 రూపాయలల్లా సో మనకు హాఫ్ 50-50 అనుకున్నాం కదా. ఫ్యూయల్ తీసేసి డ్రైవర్ షేర్ 50, ఓనర్ షేర్ 50 రూపీస్. డ్రైవర్ షేర్ ఓనర్ షేర్ తీసేస్తే సో మనకైతే 890 రూపీస్, అంటే దగ్గర 1890 రూపీస్, అంటే దగ్గర 1900 రూపీస్ అయితే పడింది. సో 24 అవర్స్ డ్యూటీ చేస్తే. సో ఈ విధంగా ఎవరైనా చేసుకుంటా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో 24 అవర్స్ డ్యూటీ, సో మనము అన్ని కిలోమీటర్లు అయితే తిరిగినాము. నైట్ 2 o'clock వరకు కంటిన్యూస్ గా చేసినాము. సో నిద్ర ఉండదు. ఒక్కొక్కసారి మనకు తిండి కూడా దొరకదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి నేనైతే ఒక ప్లానింగ్ గా చేసుకున్నా. సో చేసుకునే వాళ్ళు కూడా ప్లానింగ్ గా చేసుకుంటే నో ప్రాబ్లం. 9:30 to 10:30 మధ్యలో సో మనము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని సో ఇక కొంచెం ఈవినింగ్ టైంలో ట్రిప్స్ కొట్టేస్తే సో మనకు ఆ విధంగా వర్కౌట్ అనేది చేయడం జరిగింది. సో ఫ్యూయల్ మనకు 2580 రూపాయలు, అంటే దీంట్లో నేను సో డ్రై రన్ ఒక 25 కిలోమీటర్స్ డ్రై రన్ వేసుకోవచ్చు. సో 25 to 20 మొత్తం 45 కిలోమీటర్స్ నాదే ఓన్ డ్రై రన్, అంటే అప్సికూడలు దించేసి రాంపల్లి వరకు వచ్చిన. సో మార్నింగ్ సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళిన, అదంతా ఇంక్లూడ్ అయింది ఈ ఫ్యూయల్ లోపల. సో మొత్తం 45 కిలోమీటర్స్ అయితే దగ్గర మనం 420 కిలోమీటర్స్ వరకు మనము జర్నీ చేసినాము. సో మొత్తం మనం సో అవన్నీ కలుపుకొని ఫ్యూయల్ ఇంత 2560 రూపీస్ అని సో క్యాలిక్యులేట్ అయితే చేసుకున్నాము. సో మనకు కూకట్పల్లికి అయితే పికప్ పడ్డది 27 కిలోమీటర్లు 348 ఇస్తా అన్నాడు. సో ఇది సో ఇప్పటి వరకు అయితే సమాచారము. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో క్లారిఫికేషన్. సో ఈ విధంగా ఎర్నింగ్ చేసుకుంటే, ఈ విధంగా ఫ్యూయల్ మనం చూసుకొని చేసుకుంటే సో మనకు వర్కౌట్ అయ్యేది బిజినెస్, మనకు వర్కౌట్ అయ్యే అమౌంట్ ఇంత. ఓకేనా? సో అలాంటి వారు ఎవరైనా ఈ విధంగా చేసుకునే వారు ఎవరైనా ఉంటే సో కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో నిన్న వీడియో కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాను. ఈ రోజు కూడా మేబీ ఒకవేళ మర్చిపోతే చెప్పలేను, గుర్తుంటే మాత్రం ఇచ్చేస్తా. లేదంటే సో ఒకసారి అంటే తెల్లారి మళ్ళీ ఒకసారి వీడియోని అయితే చెక్ చేయండి, నెంబర్ ఉంటుంది. లేదంటే ప్రీవియస్ వీడియో కింద నెంబర్ ఆల్రెడీ ఉంటుంది. సో వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వండి. దాని యొక్క ఇంకా అప్డేట్స్ ఎలా ఇంకా ఏంటి అనేది మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేసి సో తెలుసుకోండి. ఓకేనా? సో మనం అయితే పికప్కి వెళ్తున్నాము ఇంకా లేట్ చేయకుండా. ఎందుకంటే కస్టమర్ కూకట్పల్లి ఇప్పటి వరకు గంట సేపు దాకా మనం వెయిట్ చేసినాం కదా. సో మనకు పికప్ అయితే ఇక రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి తీసేసుకొని కూకట్పల్లిలో డ్రాప్ చేసేద్దాం. ఓకేనా? 0 కిలోమీటర్ అయితే చేసుకున్నాం మనం ఈరోజు. సో ఈరోజు ఎన్ని పికప్లు చేస్తాను, ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తాను అయితే చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్, నేను హైదరాబాద్ లో
ఓలా ఊబర్ ర్యాపిడోకి సంబంధించిన ఎర్నింగ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. ఇక చాలా మంది మన వీడియోలు చూసి కొత్త కార్లు తీసుకుంటారు, కొత్త కార్లు తీసుకుని ఆగమవుతారు. సో కొంతమంది డ్రైవర్ల తరపు నుంచి వాళ్ళకి ఎంతమంది అన్నారో ఏమో కానీ నాకైతే తెలియదు. నాకైతే పాజిటివ్ రెస్పాన్సే ఉంది సొసైటీలో తిరుగుతున్నా కాబట్టి. సో నేను ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తలేను. ఇక కొంతమంది రకరకాలుగా వాళ్ళ ఆలోచన విధానం రకరకాలుగా ఉంది. సో ఇగో ఎట్లుంటది అంటే ఒకటి ఎదుగుతాండు అని అంటే మనం ఎదుగుడు పక్కన పెట్టు, మనం ఎదుగుతున్నాం అనే ఆకాంక్షతోటి, మనం ఎదుగుతున్న కుళ్ళు కుట్రతోటి సో కొంతమంది అలాంటి లేకున్నా కానీ సో కొంతమంది ఇట్లా చెప్తారు, వాడు మన వీడియో చూసి వచ్చి తీసుకున్నాడా లేకపోతే ఎవడో మన ఫ్రెండ్ గారిని చూసి తీసుకున్నాడా అనే విషయం మనకైతే తెలియదు. ఎనీవే ఒకవేళ మన వీడియోస్ చూసి కనుక ఎవరైనా కార్లు తీసుకుంటే బ్రదర్ ఒకటే వాళ్ళకి చెప్పేది, పుట్టిన పిల్లోడు ఎప్పుడు పుట్టంగానే నడవడు, మాట్లాడడు. సో కొద్ది కాలక్రమేణా నడుస్తాడు, కాలక్రమేణా మాట్లాడతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను పుట్టంగానే నడవాలి నా బిడ్డ నా కొడుకు, పుట్టంగానే మాట్లాడాలి నా బిడ్డ నా కొడుకు అని ఏ తల్లిదండ్రులు అనుకోరు. మీరు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. అలాంటి వారు డెఫినెట్గా చెప్తున్నా, నాకు ఇప్పుడే కాదు, నాకు 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను స్టార్టింగ్ లో 1 month వితౌట్ శాలరీ డ్యూటీ చేయడం జరిగింది. మా ఫ్రెండ్ గారిని కారు తీసుకొని వితౌట్ శాలరీ చేశాను. ₹1 కూడా తీసుకోలేదు మన దగ్గర. వాడు ఏమన్నా ఖర్చుల మంది ఏమన్నా ఇస్తా అని కూడా వాడలేదు, ఎందుకంటే వాడు ఇచ్చే సిచ్యువేషన్ లో కూడా వాడు లేడు. సో అందుకనే ఇక నేను కూడా ఏం అడగదలుచుకోలే. ఏమన్నా ఇక ఎందుకు ఇక దాని గురించి వదిలేయండి. సో కాబట్టి సో బిజినెస్ అనేది ఆ విధంగా ఉంటది, స్ట్రాటజీ తోటి నడుపుకోవాలి. ఓకేనా, పికప్ కి వచ్చినాం, డ్రాప్ అయిపోయినాక మనకు లొకేషన్ కి వచ్చిన ఇంతవరకు వస్తలేడు. 1 minute వస్తా అన్నాడు, కాల్ కూడా చేసిన, వస్తున్నాడు మనోడు. 362 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. రైడ్ లో ఇంకో రైడ్ వచ్చింది భయ్యా, ఎంత దారుణం అంటే అయ్యో మనోడు వెయిట్ చేస్తున్నాడు. వైష్ణవి అట కాల్ చేస్తుంది. ఇది ఎంత అంటే ₹80 ట్రిప్. హలో మేడం చెప్పండి. హలో చెప్పండి. ఊబర్ మేడం చెప్పండి. నేను ఇక్కడ ఫోరం మాల్ దగ్గర ఉన్నా మేడం, వస్తున్నా. ఓకే మేడం. అయితే అది ఇందాక పేమెంట్ ఆన్లైన్ లో వచ్చేసింది. ఇంకో ట్రిప్ వచ్చేసింది, మంచి రేవులా వెళ్ళాలట. జగదీష్ మనోడు రెడీగా ఉన్నాడు. సో పికప్ కి వెళ్తున్నా, జస్ట్ 3 kilometers ఉంది. సో ఇది మనకు 17 kilometerలు డ్రాప్, ₹257 ఇస్తా అన్నాడు. సో ఇది ఒక 3 kilometers పికప్, మొత్తం 20 kilometers కు 250 ఇస్తా అన్నాడు. సో పికప్ అయితే తీసేసుకున్నా, వెళ్ళిపోతున్నా. మన ఆటో స్టాప్ కాబట్టి ఆటో స్టాప్ అయిపోయింది. లెట్స్ గో. అయితే 230 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. 229 పాయింట్ సంథింగ్. మనకైతే రైళ్లు పడుతున్నాయి పోతున్నాయి బ్రదర్. ఊబర్ గోలో 2 రైళ్లు పడ్డాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. అగో పడుతూనే ఉన్నాయి చూడండి. గో ఆన్ చేయగానే 273 అట, సైదాబాద్ అట. మనం పోన్ ట్రిప్పులన్నీ పడుతున్నాయి. సో ఇందాక మియాపూర్ పడిండే, ఇగో ఇక్కడికి 89. నో వే. కూకట్పల్లి ఓకే. అబ్బా 21 kilometers 268 అట. కూకట్పల్లి 35 minutes. స్టాప్ పెట్టిండ లత. 1 kilometer ఉంది కాబట్టి తీసుకున్నా గైస్. దగ్గర ఉంది పికప్, మిగతా అన్ని 4-5 kilometerలు ఉంటున్నాయి. సో అందుకనే తీసుకున్నా. అందరూ చూస్తారు, చాలా రకాల ఎక్కడెక్కడి నుంచో ఉంటారు కాబట్టి ఈ ప్రైజెస్ పెట్రోల్ కార్ తీసుకున్న వాళ్ళకు గమనిక. ఈ ప్రైజెస్ పెట్రోల్ వాళ్ళకు మాత్రము వర్కౌట్ కాదు. టు బి ఫ్రాంక్, ఆనెస్ట్గా చెప్తున్నా. ఎందుకనంటే ఇచ్చే అమౌంటే మీకు పెట్రోల్కి సరిపోతుంది అంతే. బండి మెయింటెనెన్స్, బండి ఈఎంఐ,
ఏం సరిపోదు. డ్రైవర్ ఖర్చులు, డ్రైవర్ కూడా పొట్ట ఉంటుంది కదా, వెళ్ళదు. సో కాబట్టి పెట్రోల్ కార్లు తీసుకునే వాళ్ళు దయచేసి చెప్తున్నా, స్టాప్ కండి, వీలైనంత తొందరగా స్టాప్ అవ్వండి. మీరు ఎంత తొందరగా స్టాప్ అయితే తీసుకుంటూ మీకు వచ్చే ఆలోచన, చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు పెట్రోల్ కార్ తీసుకుందాం, ప్రైజ్ సిఎన్జి కార్ కంటే తక్కువ కదా. ఒకవేళ సిఎన్జి కార్ తీసుకుంటే సిఎన్జి స్టేషన్లలో నిలబడి గంటలు టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి పెట్రోల్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. అట్లా నేను సిఎన్జి కారు కూడా తీసుకోమని అంటలే, బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లలో మనము ఒక 3 months ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎట్లుంది ఈ ఫీల్డ్ ఎట్లా ఉంది అనేది ఓన్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఓన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డిసిజన్ యువర్స్, చాయిస్ యువర్స్, డిసిజన్ యువర్స్. ఒకరి మీద డిపెండ్ అని కావద్దు. ఒకరి మీద డిపెండ్ అయినావంటే నువ్వు ఫెయిల్యూరే. సజెషన్ తీసుకోవడం వేరు, డిపెండ్ అవ్వడం వేరు. వాడు తీసుకున్నాడని నేను తీసుకున్నా, వానికి అంత వస్తున్నాయని నేను తీసుకున్నా, దట్ ఈస్ ద డిపెండ్. సజెషన్ వేరు. మళ్ళీ ఇప్పుడు 10 మంది దగ్గర పోయి 10 రకాల సజెషన్ తీసుకొని దాంట్లో నీకు సెట్ అయ్యే సజెషన్ తీసుకొని, నీకు సెట్ అయ్యేది సజెషన్ తీసుకొని దాంట్లో కూడా నువ్వు మోడిఫికేషన్స్ చేసుకొని నువ్వు ముందుకెళ్తే వర్కౌట్ అవుతుంది. అంతేగాని బ్లైండ్గా గుడ్డోడు కనుక మంచోడు ఇట్రారా అని చేయి పట్టుకొని తీసుకపోతే పోయినట్టు ఉంటుంది పరిస్థితి. వాడు మంచిగా తీసుకపోతే పర్లేదు, వాడు కొంచెం అటు ఇటు తీసుకుపోయింది అనుకో. బట్ అదే చెప్తున్నా నేను ఏంటంటే, సో కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి. సజెషన్ తీసుకోవడం వేరు, డిపెండ్ కావడం వేరు. అదే చెప్తున్నా, మనది ఎక్కడికో పోతుంది టాపిక్. పెట్రోల్ కార్స్, డోంట్ బై ద పెట్రోల్ కార్స్. అలాని సిఎన్జి కార్స్ కొనమని నేనైతే చెప్తలే. సిఎన్జి కార్స్ కూడా డోంట్ బై ద సిఎన్జి కార్స్. ఎలక్ట్రిక్ వెళ్ళిపోండి మీ దమ్ముంటే. ఎలక్ట్రిక్ అయితే మనకు చాలా చీపెస్ట్గా పడుతుంది. బట్ మన కమర్షియల్ పర్పస్లో ఇంకా సరిగ్గా దిగలే, టైం పడుతుంది. ఒక 3 to 4 years పడుతుంది. జస్ట్ అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇప్పుడే తొందరపడి కార్ తీసుకోకండి. మనమైతే లొకేషన్కి వచ్చినాము, లెట్స్ గో. ఇలా అయితే 164 అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు, హౌదట. మనం గో ప్రియారిటీలో వచ్చింది. 17 kilometers వచ్చింది. ఇక్కడికంటే ఎక్కడికన్నా ఇక్కడ ఇది డ్రాప్ కొన చూపించింది. ఇక్కడ 7 towns ఏరియా చూపించింది. 33 kilometers అట ఎక్కడ పడ్డది. సో చూద్దాం, ఒకసారి చెక్ చేసుకొని పోదాం. ఈ రైడ్లో అయితే ఒక రైడ్ వచ్చింది. సిఎన్జి కొట్టించుకున్న తర్వాత 147 వచ్చేసింది. ఇంకో రైడ్ వచ్చింది. ఇది పాపం వెయిట్ చేస్తాను మేడం. అయితే 170 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో రైడ్ వచ్చింది మనకు, కొక్కపేట్. చిన్న రైడే, ఓకే లెట్స్ గో. ఎక్కడ పికప్? ఎక్కడ? హలో, ఓకే రైట్, అశోక్ అలియా. ఓకే సో మనకు కొంచెం డౌట్ వచ్చింది, అందుకనే కన్ఫర్మ్ అయితే చేసుకున్నాము ఎక్కడ డ్రాప్ ఏంటిది అనేది. సో అక్కడి నుంచి కోకాపేటకు డ్రాప్కి వెళ్ళాలి, మనం డ్రాప్ అయితే చేయాలి అశోక్ అలియాలో. ఎందుకంటే మనకు లైవ్ లొకేషన్ చూపించట్లేదు, అందుకనే చిన్న డౌట్ అంతే.
లైవ్ లొకేషన్ అయితే అప్డేట్ అయింది, లైవ్ లొకేషన్ చూపిస్తుంది. సో ఇట్లా లైవ్ లొకేషన్ చూపిస్తే కొంచెం నమ్మకం, మనోడు అక్కడ ఉన్నాడు. కొన్ని 99% అయితే నమ్మకమే. సో అప్పుడప్పుడు అట్లా ఎండ్ అవుతుంటుంది, వస్తుంటుంది. ఎనీవే మొత్తానికైతే వెళ్ళిపోదాం పికప్ చేసుకోవడానికి. డ్రాప్ కూడా 4.5 కిలోమీటర్స్ ఏమో డ్రాప్ చూపించింది. కోకాపేట రూటు చిన్నదే 148 ఏమో ఇస్తా అన్నాడు. సో నేనైతే పికప్కి అయితే వెళ్ళిపోతున్నా. ఎండ దంచి కొడుతుంది. ఏసీ అయితే 2లో పెట్టినా, తప్పట్లేదు. అటు మొబైల్కు ఏసీ కావాలి. హీట్ అయితే ఫుల్ హీటు, బా ఇక్కడ నుంచి ఎండ కొడుతుంది, ఫుల్ హీట్ అయింది. సో ఇప్పుడు దీన్ని కూల్ చేయాలంటే ఏసీ డెఫినెట్గా. ఇందాక నాన్ ఏసీలోనే వచ్చిన, తక్కువ అమౌంట్, అది తక్కువ, చాలా అంటే చాలా తక్కువ, 13 కిలోమీటర్లు. సో అందుకనే ఇప్పుడు ఏసీ తీసుకొని పోతున్నాం. మనకైతే ఈ రైడ్లో 196 అయితే వచ్చేసింది. ఇంకో రైడ్ వచ్చింది భయ్య 6, ఇది 5.6 కిలోమీటర్స్ అట. యాక్చువల్లీ పోవాలి, కానీ ఇది డ్రాప్ ఇక్కడికి వచ్చి చెప్తే షాక్ అవుతారు. 5.7 అట. డ్రాప్ వచ్చేసి చార్మినార్ అయితే 13 కిలోమీటర్స్ 185 అట. 2 కిలోమీటర్స్ మొత్తం 15 కిలోమీటర్స్ వెళ్తే మనకు 185 ఇస్తా అన్నాడు. ప్రెస్టేజ్ ట్రంక్విల్ నుంచి వచ్చింది. ప్రెస్టేజ్ ట్రంక్విల్ నుంచి కొత్త అపార్ట్మెంట్స్ అక్కడ ఉంటుంది. పోతుంటే మన 7 Hills లోపల నుంచి 2.7 అట. దేవుడా, ఓ మై గాడ్, దీనికి ఎంట్రన్స్ ఇట్లుందా? మేరకు సంజానయ్యి. ఒక్కసారి మనం అందువేళ వెళ్ళుకుంటూ సో మాట్లాడదాం. అయితే రైడ్లో 214 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఒక రైడ్ హోటల్ ఆవాసా నుంచి అయితే వచ్చింది. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలట. జస్ట్ 9 కిలోమీటర్స్ 241 రూపీస్ వచ్చింది. సో ఇలాంటివి అప్పుడప్పుడు తాకుతాయి అన్నట్టు. సో జస్ట్ వెయిట్ చేయాలి. అన్ని ట్రిప్పులు మనకు 220 రూపీస్ పర్ కిలోమీటర్ రావాలంటే సో కొంచెం కష్టమే. ఎందుకంటే కొన్నిట్లల్లా కవర్ చేస్తాడు. రైల్లో అయితే 298 వచ్చింది. మనకు 240 ఇస్తున్నాడు. ఇంకో బుకింగ్ వచ్చింది, చిన్న ట్రిప్ 2.2 కిలోమీటర్స్ అట. 2.2 కిలోమీటర్స్ డ్రాప్ 120 ఇస్తా అన్నాడు. 1.8 ఉంది పికప్, లోపటి నుంచి ఇచ్చిండు. సో లెట్స్ గో. ఇది ప్రెస్టేజ్ మెసేజ్ పెట్టింది. ఫ్లాట్ 3123 టవర్ 3 అట. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇలా 142 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. అమ్మాయి అట, గచ్చిబౌలి. ఓకే, అమ్మి పేరు భలేగుంది. ఓకే, ఇది కూడా పర్లేదు, మంచిగానే అమౌంట్ ఇస్తా అన్నాడు. 2.1K ఏమో కాదు. సో 1.1 ఉంటుంది ఇక్కడ మనకు. ఇక్కడ యూటర్న్ చాలా లాంగ్ నేను చూపిస్తాను. పేమెంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. సీతాట మనకు ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉంది. షేక్పేట వెళ్ళాలి. లెట్స్ గో. మనకు చూడండి 238.11 మేడం ఇంత చూపించేది అద్దె కొట్టింది. ఓకే, ఇనివే ఇంకా మనకు రైడ్ అయితే 2 వచ్చినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పటి వరకు అయితే మనం 13 ట్రిప్పులు చేసినాము. 2100 and 300 అప్డేట్ అయింది. ఇది 2 వచ్చినాయి గైస్, 2 క్యాన్సిల్ అయిపోయినాయి. 185 ఇచ్చిన, 192 ఇస్తా అని. ఓకే, 2370 13 ట్రిప్స్ అయినాయి. సో ఒకటి గట్టిగా ఎటైనా మియాపూర్ సైడ్ పడితే పోదామంటే పడతలేదు. ఎందుకంటే మనం మళ్ళీ సిఎన్జి కొట్టియాలి. సిఎన్జి హాఫ్ ట్యాంక్ అయిపోయింది. ఇదైతే పెట్రోల్ అయితే 0 ఉంది. చూద్దాం. విలువలు ఆడిపోతారు. 240 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది మనకు జస్ట్ 500 మీటర్స్ లో డిస్టెన్స్ లోనే. బంజారా హిల్స్ వెళ్ళాలట, శ్రీదేవి. సో మనకు ఈ రైడ్ లో 198 ఇస్తా అన్నాడు, 192 ఇస్తా అన్నాడు. సో జస్ట్ 6.5-7 కిలోమీటర్స్ అనుకో. ఇది కూడా 7 కిలోమీటర్స్ తీసుకొచ్చిన జస్ట్ 13-14 మినిట్స్ లో. ఇది 17 మినిట్స్. సో రైడ్స్ అయితే తక్కువ రైడ్స్, తక్కువ కిలోమీటర్స్, ఎక్కువ అమౌంట్. 200, 190, 180 అట్లా ఇస్తున్నాడు చిన్న చిన్న ట్రిప్పులు. సో ఎండ కాబట్టి అందరూ ఏసీ అయితే గట్టిగానే వాడుతున్నారు. ఎందుకంటే కొట్టుకుంటున్నారు.
ఇప్పుడు నేను తగ్గించుకున్నా 2 పాయింట్ పెట్టినా కానీ ఏసీ రావట్లేదు, బండి ఏసీ ఖరాబ్ అయిందా అని అంటుర్రు. ఎట్లుంటుంది మనకు అట్లా అంటే అది ముచ్చట. మనం అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాము. సో మణికొండ నా కొండ. సో ఈ కాలనీలో డ్రాప్ అయిపోయింది. ఇంకో పికప్కి అయితే జస్ట్ 1 minute పికప్ చేసేసుకుంటాం. ఈ లోపు అయితే మేడానికి అయితే కాల్ చేద్దాం, వచ్చేస్తుంది బయటికి. ఎందుకంటే అసలు ఎండ కొడుతుంది, మనం వెయిట్ చేసినా వాళ్ళని వెయిటింగ్ చేయించినా వేస్ట్ కదా. ఇక్కడనే లెఫ్ట్ గల్లీలో చూపిస్తుంది మనకు, ఇక్కడనే మెయిన్ రోడ్లో ఉందా గల్లీలో ఉందా తెలియదు. జేఎంఆర్. హలో, లోపలికి వచ్చామండి గల్లీలోకి. జేఎంఆర్ వైట్ లోటస్ అని ఉందిగా, లోపలికి వచ్చిన ఇటు గల్లీ లోపలికి. ఓకే 243 244 వచ్చింది, 245 ఇచ్చింది మేడం. ఇంకో పికప్ వచ్చింది మనకు. సో ఇది మణికొండనే వెళ్ళాలట మళ్ళీ. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది చాలా 1.6 kilometers ఉంది. పికప్కి వెళ్ళిపోతాం. ఇంత ఎండ కొడుతుంది కదా, ఇంత ఎండకు మేడం ఇందాక పికప్ చేసుకొని ఇప్పుడే డ్రాప్ చేసిన కదా. మేడాన్ని పికప్ పాయింట్కి వచ్చిన తర్వాత మేడం ఏం చేసిందంటే ఫోన్ చేసి సెల్లర్లోకి పిలిపించుకుంది భయ్యా. సెల్లర్లోకి పిలిపించుకొని అక్కడికి కార్లో కూర్చొని బయటకు వచ్చింది. బయటికి రాలే అంటే ఎండ తీవ్రత అట్లున్నది, మామూలుగా లేదు. సో 2లో నడుస్తుంది. నాకు కూడా నా సెల్లు మస్తు హీట్ ఎక్కింది. సో ఇప్పుడు నీ వీడియో తీసేది కూడా మస్తు కాలుతుంది చేయి అంతా. ఇగో సెల్ కోసమే పెట్టి నాకు ఏసీ సెల్కే పోతుంది. ఈ రైడ్లో 3 times క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనం ఆఫ్లైన్ అయితే చేసినాము, ఎందుకంటే మనం సిఎన్జి కొట్టియాలి. సిఎన్జి ఓకే. ఇంకో ఆఫ్ చేసినాం. ఇంకో మనకి ఏఎంబి పడ్డా బెటర్. ఏఎంబి పక్కా పడుతుంది ఈ టైంలో. లైన్లో అయితే ఉన్న ఆల్విన్ ఎక్స్ రోడ్ సిఎన్జి లైన్లో పెట్టిన బండి. సో ఇప్పటివరకు అయితే మనకు హాఫ్ ట్యాంక్కి ఎక్కువనే దిగింది. 222 kilometers అయితే తిరిగింది. ఇక ఇప్పుడు ఫిల్అప్ చేసుకొని మళ్ళీ కుమ్మాలి. ఇప్పటివరకు అయితే 3500 18 ట్రిప్లు అయితే చేసినాము. మనకు టార్గెట్ గట్టిగానే చేయాలి. ఇవాళ 12 గంటల వరకు చేయాలనుకుంటానా. చూద్దాం ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నా అనేది చూపిస్తా. సో ఆన్లైన్లో 10 hours 46 minutes ఉన్నాము. ఇంకా 5 hours యాజ్ యూజువల్గా ఉండాల్సిందే. 5 hours ఆ లాగిన్లో ఉండి కొట్టాలి. రైడ్లో 162 అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ వచ్చింది ఇంకోటి. ఎక్కడంటే కవాడి కూడా వెళ్ళాలట మనోడు. ఎక్కడున్నాడు? అవతల సైడ్ ఉన్నాడు, కొండాపూర్. ఓకే లెట్స్ గో టు ద పికప్. లో 333 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో రైడ్ వచ్చింది, బట్ ఇది రైడ్ కి అయితే మనం పోవడానికి సిద్ధంగా లేదు. అయితే లాస్ట్ ట్రిప్ లో 186 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఆఫ్లైన్ చేసేసుకుందాం, చూపిస్తా. మనం ఇప్పటివరకు అయితే 2271 kilometers అయితే తిరిగినాము.